అమ్మో నాకంటే మా ఆవిడ డబుల్ సంతోషపడుతుంది నాకు. ఓకే కానీ హ్యాపీ. ఓ అంత కష్టపడ్డాం. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. కలగూరగంపల శ్రీదేవి లాయరమ్మ అయింది. లాయరమ్మ అయిందంటే లాయర్ చదివి లాయరమ్మ కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పిన, ఎగ్జామ్ రాపించినప్పుడు చెప్పిన, ఎంట్రన్స్ ఎగ్జామ్ 4 ఏళ్ళ నాటి రాపించిన కదా, అప్పుడు చెప్పిన. సో ఊర్లల్లో వెనకటికి పంతులు పెళ్ళం పంతులమ్మ అవుతుండే, డాక్టర్ పెళ్ళం డాక్టర్ అమ్మ అవుతుండే. అట్లా లాయర్ పెళ్ళం లాయర్ అమ్మ అయింది. ఓకేనా? ఏమన్నా ఉంటే నన్నే అడుగుండి, అక్కడ అడగకండి, రికమెండేషన్ ఇక్కడ. సో అండ్ ఫైనల్గా కళ్యాణ్ది లా అయిపోయింది. ఇవాళ ఏమంటారు, ఓత్ అంటారు, ఏమంటారు, ఎన్రోల్మెంట్ ఓత్ అయిపోయింది. మేము లాయర్ అని నా ఇంటి ముందర బోర్డు పెట్టుకోవచ్చు ఈరోజు. సో ప్రౌడ్ మూమెంట్, చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ తెలుసు ఎట్లాంటి సిచ్యుయేషన్లో లా చేయాలని డిసైడ్ చేసుకున్నాం అనేది. చాలా అవసరం. ఒకటి, మన హక్కులు, మన రైట్స్ మనకు తెలవాలి. సగం తెలిస్తే, మనకేం అవగాహన లేకపోతే సమాజం, ప్రపంచం భయపెట్టడానికి చూస్తుంది. సో అసలు భయపడను, అది వేరు విషయము. కానీ భయపడకపోవడానికి ఒక రీజన్ కూడా నేను పర్ఫెక్ట్గా చెప్పాలా, అది కూడా చెప్పాలా. సో అది చెప్పాలంటే నాకు ఒక సజెషన్ కావాలి. మళ్ళీ ఒక్కొక్క లాయర్ల దగ్గర కోం కదా అని మా ఆయన లాగా చూపించుకున్నాను నేను. మీకు తెలుసా, కొత్త వాళ్ళకి తెలియదేమో, మా పెళ్ళైనప్పుడు మేము ఎంఎస్సి, పెళ్ళి అయిన 2 ఏళ్ళకి ఎంటెక్ చేయించుకున్నా, ఇప్పుడు లా చదివిపించుకున్నా. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ మిస్టర్ ఎంఎస్ ఉంది అంటే పక్కన నా పేరు పెట్టుకోమని, ఎం కళ్యాణ్ చక్రవర్తి ఈజ్ admitted as advocate on rolls of the Bar Council of the State of Telangana under the Advocate Act of 1961 bracket lo Act 25 of 1961 bracket close on this the 13th day of December 2025. చాలా ఏళ్ళకి నాకు మా ఆయన ఇచ్చిన పెద్ద గిఫ్ట్. ఈ మధ్యలో ఏమి ఇచ్చిన ఇవ్వలేదు. ఓకే, అంటే ఎవరు ఇచ్చుకునే పొజిషన్లో కూడా లేము, అది వేరే విషయం. సో ఇది ఐడి కార్డు, లామినేషన్ చేసి పెట్టుకోవాలి నేను ఇప్పుడు. డన్. సో అట్లా కొన్ని పనులు, కొన్ని సరదాగా కాకుండా అవసరానికి వెనక ఒక ధైర్యాన్ని కొరకు చేయాల్సి వస్తుంది. ఆ ధైర్యం లాయర్ని తెచ్చుకునే మంచి నా నేమ్ ప్లేట్ చేపిస్తా కింద, నేను రాసుకుంటా లాయర్ అమ్మ, ప్లీజ్ కాంటాక్ట్ లాయర్ అమ్మ నా నంబర్ ఇస్తాను. కళ్యాణ్ హస్బెండ్ ఆఫ్ శ్రీదేవి పట్ల కళ్యాణ్ హస్బెండ్ ఆఫ్ శ్రీదేవి లాయర్ అట్లా రాపిస్తా. ఇదేదో బాగుంది. సో అట్లా రాపిద్దాం. ఓకేనా? మొత్తం మీద మీరందరూ కలిసి నన్ను లాయర్ అమ్మని చేసిర్రబ్బా. సో ఎగ్జామ్ రాపించిన రోజు సరదా వీడియో ఒకసారి మళ్ళీ వేసుకుందామా? 2 నెలల క్రితమా 2 నెలల క్రితమా అప్పుడెప్పుడో కళ్యాణ్ లా సెట్ రాసిండు కదా. సో నేను మర్చిపోయినా, మీరు మర్చిపోరే. ఇక రిజల్ట్ వచ్చిందే తడువు. శ్రీదేవి కళ్యాణ్ ఏమైంది, కళ్యాణ్ ర్యాంక్ వచ్చిందా, అసలు ఎంత వచ్చింది మార్కులు? అయ్యో, నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మీకే ఉంది కాబట్టి రివీల్ చేసేసిన. యాక్చువల్లీ కళ్యాణ్కు ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ కాదు, ఫస్ట్ ఏమన్నాడంటే ఎగ్జామ్ నుంచి రాగానే, మీకు గుర్తుందా కార్లో కూడా అన్నట్టున్నది కదా, ఒకసారి చూసుకుందామా ఏమేమి జరిగింది ఆ రోజు. ఎగ్జామ్ రాయండి కూర్చున్నాం కదా, నువ్వు కూడా తోడురా అంటే, నేను పక్కన ఉంటే బాగా ధైర్యం ఉంటుందని వచ్చిన. సో బయట కూర్చొని టైం పాస్ చేసిన. మా ఆయన పరీక్ష రాసి వచ్చింది భయంగా. రాగానే అడిగింది ఎట్లా రాసినామని. పర్లేదు పాస్ అయ్యేటట్టున్నా అని అన్నాడు. సరే పాస్ అవుతామా లేదా, సీట్ వస్తుందా లేదా తర్వాత సంగతి. ఎట్లా రాసినావు అబ్బా? ఇప్పుడేం చెప్పద్దు, తర్వాత మాట్లాడదామా. రాత్రి చదివిండు, పొద్దున్న పరీక్ష రాసిండు, ఎంట్రన్స్ అనమాట అది. సో ఏంటంటే మా అడిగితే 35-36 మార్క్స్ వస్తాయి పక్కా రాసిన అని చెప్పిండు ఆ రోజు. అండ్ నెక్స్ట్ మళ్ళా 3-4 రోజులకేమో కీ రిలీజ్ అయితే 60 దాకా రావచ్చు అన్నాడు. బట్ అంతకంటే ఎక్కువ వచ్చి ఓవరాల్గా ఏంటంటే 522 ర్యాంక్ వచ్చింది మా ఆయనకు లాలో. సో కళ్యాణ్ చక్రవర్తి ఎంటెక్ బ్రాకెట్లో ఎల్ఎల్బి అనమాట. యాక్చువల్లీ వాళ్ళ మా ఆయనది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనమాట. ఓకే, వచ్చేసింది. ఇక వెళ్తావా? ఇక ఇదేనా, లోపలికి రానియరా నన్ను? భయం అవుతుంది అని చెప్పొచ్చు కదా మా ఆమెను తీసుకొచ్చుకున్నాను.
మా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అయిపోయినాయి. ఇది అయితే దీన్ని కూడా నన్ను వస్తాను అడిగితే వాళ్ళకి ఎవరిని రానియరు, మమ్మల్ని కూడా మొబైల్ తీయని అన్నారు. సో లోపలికి పోయి నేను మా ఆయన అట్లా సర్టిఫికేట్ తీసుకొని అట్లా తీసుకుంటుంటే నేను చేద్దాం అనుకున్నా, అందరిని నిలబెట్టి చేస్తారంట. సో అది విషయం. నిన్న మొన్న కూడా ఒక ఏమో వస్తున్నారంట గ్రూప్లో, మేము 40 మంది ఉన్నాము, మీ చట్నీ బూజు పట్టింది, ఏమి ఇస్తామని వచ్చారంట. చట్నీ బూజు పడితే చట్నీ అన్ని ఇస్తుంది, ఇదే చట్నీ పైసలు అన్ని ఇస్తుంది, ఎవరికేమి అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, సో నా దగ్గర పురుగు పట్టకపోతే అయ్యో ఎందుకు పురుగు పట్టలేదని బాధపడతా, ఉప్పు తక్కువ వేస్తే అయ్యో ఎందుకు ఇది ప్రాబ్లం కాలేదని బాధపడతా. అంటే మామూలు సమస్యలతో వస్తారు, మనం ఎక్స్చేంజ్ చేస్తాం, అన్నీ కామన్ ప్రాబ్లమ్స్ మనకు. నేను బెదిరియనికి ఎవరైనా వస్తే మాత్రం వెయిట్ అండ్ సీ, మీరు వెయిట్ చేయండి, లైవ్ టెలికాస్ట్ లైవే, వాళ్ళు ఏం మాట్లాడుతారు, నేనేం ఆన్సర్ ఇస్తున్నా, వాళ్ళు నన్ను ఎట్లా బెదిరిస్తున్నారు అనేది ఇన్స్టాలో ఇమ్మీడియట్గా లైవ్ నేను టెలికాస్ట్ చేస్తే ఎవరైనా రాని. సో అంత ధైర్యం వచ్చింది. లీగల్గా మా ఆయన చూసుకుంటారు, తర్వాత ఏమున్నా సరే మా ఆయన చూసుకుంటాడు. అండ్ కళ్యాణ్ కాదు, చాలామంది కలగూరగంప ఫ్యామిలీస్ నుంచి వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి, చాలామంది లాయర్లు ఉన్నారు, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అంటే వాళ్ళందరూ ఎవరికో వీళ్ళు ఏదో ఫేమస్ కదా, వీళ్ళు అందరికీ తెలుసు కదా అని మనం ఎప్పుడు సపోర్ట్ చేయరు. మన లైఫ్ స్టైల్ తెలుసు, మనం ఏం చేస్తున్నామో తెలుసు, మనం ఎట్లా బతుకుతున్నామో తెలుసు, ఏం కష్టపడుతున్నామో తెలిసి వాళ్ళందరూ తల్లి నీకు ఏమైనా కావాల్సినప్పుడు మేము ఉన్నామని ఇంతమంది నంబర్లు ఇచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఏం జరిగినా సరే వాళ్ళందరి సపోర్ట్ మనకు ఉంటుంది. సో తప్పు చేస్తామా, సర్దిద్దుకుంటాం. సో ఆ పొరపాట్లు చేసినప్పుడు మనకు ఒక సజెషన్ ఉంటుంది, ఎనీ డిపార్ట్మెంట్ నుంచి ఒక సజెషన్ ఉంటుంది, ఒక నోటీస్ ఉంటుంది, మార్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది, లేదు ఫైన్ ఉంటుంది, కడతా, మళ్ళీ నేర్చుకుంటా, మళ్ళీ కొత్త సమస్య తెలుస్తుంది, నాకు తెలియదు అప్పుడు, మళ్ళీ కొత్త సమస్య, మళ్ళీ కొత్త ప్రాబ్లం, కొత్త నాలెడ్జ్ అన్నీ నేను తీసుకుంటా. భయపడితే మాత్రం భయపడ, అది ఎవరన్నా కానీ ఎక్కడ దాకానన్నా కానీ ఏదన్నా జరగని, నాతో ప్రాబ్లం క్రియేట్ చేస్తే, నన్ను చేస్తే సమస్య మీకు కానీ నాకు కాదు, అది గుర్తుపెట్టుకోండి. సో లాయర్ను పక్కన పెట్టుకొని మరీ ధైర్యంగా చెప్తున్నా. కలగూరగంప వెనక లక్షల మంది ఫ్యామిలీ, కలగూరగంప ఫ్యామిలీ, ఇది శ్రీదేవి, ఇది కుటుంబం, శ్రీదేవి కుటుంబం. ఓకేనా? సో మా ఆయన లాయర్ అయిన సందర్భంలో మరింత నొక్కి ఒక్కడి నుంచి గట్టిగా చెప్తున్నా, ఎవరు అన్నారు వినండి. ఇంత చేసి లాయర్ను మాట్లాడలేదు, లాయర్ నోరు నొక్కేస్తుంది శ్రీదేవి, నన్ను బదలాం చేయకండి ప్లీజ్. చాలా లేట్గా చదవాలన్న కోరిక, అంటే చదవడం అంటే మామూలు చదువుతుంటానులే కానీ మళ్ళీ ఒక కోర్స్ చదవాలన్న కోరిక మాత్రం అంత బలంగా ఏం లేకుండింది. బట్ కొన్ని కారణాల వల్ల అనిపించాక చేసినప్పుడు ప్రతి సందర్భంలో ఒక మైల్ స్టోన్ని ఈవెంట్ లాగా చెప్తూ పోతున్నప్పుడల్లా మంచి ప్రేమపూరితమైన కామెంట్లు వచ్చాయి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్రోల్మెంట్కి వెళ్తే కూడా 3 ఫ్యామిలీస్ ఆపారు నన్ను. ఆపి ఒకళ్ళు రామ్నగర్ గుండు దగ్గర ఉంటారు, ఆపి ఇప్పుడే మీ ఆమె గురించి మాట్లాడుతున్నాను నాయన అని చెప్తుంది. ఆ అమ్మాయి ఏమో 3rd బ్యాచ్లో ఎన్రోల్మెంట్, ఇంకొకళ్ళు ఏమో వాళ్ళ అమ్మకి పరిచయం చేస్తుంది. చెప్పా కదా హెన్నా ఇండిగో అని, కలగూరగంప వాళ్ళ ఆయన అయినా అని చెప్పేసి నన్ను పరిచయం చేస్తుంది అక్కడ. సో చాలా హ్యాపీగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ ఒక మంచి పనిని ఇంతమంది గుర్తించి ఇంత ఆదరిస్తున్నారు. అండ్ ఈ కోర్సు పూర్తి చేయడానికి సంపూర్ణ సహకారం అందించిన మా ఆవిడకి ఇది నా గిఫ్ట్, గురుదక్షిణ అనుకో. అది విషయం. సో ఇది సంగతి అబ్బా. సో మా సంతోషాన్ని మీ అందరి ముందు, మీ అందరితోటి సగర్వంగా పంచుకుంటున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి పాజిటివ్ ఎనర్జీ మాకు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మన ఫ్యామిలీ అందరికీ న్యూస్ చెప్పండి. కళ్యాణ్ అనే నేను అడ్వకేట్గా నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నిజాయితీని, నిష్పక్షపాతాన్ని పాటిస్తూ న్యాయానికి, జ్యుడిషియరీకి మంచి పేరు తీసుకొస్తానని ప్రమాణం చేస్తాను.